నిర్గమాకాండము 1వ అధ్యాయము 16వ వచనం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. రాజు అంటున్నాడు, ఏమంటున్నాడంటే హెబ్రీ స్త్రీలలో ఎవరైతే ప్రసవిస్తుంటారో ఆ ప్రసవించే టైంలో ఎవరైతే మగపిల్ల వాళ్ళు ఉంటారో వారిని చంపేయండి, ఆడపిల్లలైన వారిని మాత్రం బ్రతికించండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ ఆజ్ఞ ఎవరికి చెప్తున్నాడంటే మొట్టమొదటిగా మంత్రసానుల్ని పిలిపించి చెబుతున్నాడు. ఈనాటి కాలంలో అంటే డెలివరీ చేయడానికి డాక్టర్స్ ఉన్నాడు, డాక్టర్స్ మరి గైనకాలజిస్టు మరి అందరూ కూడా ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ అవ్వడము, ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ చేయడం. ఇప్పుడు అంతా కూడా నార్మల్ డెలివరీస్ కన్నా ఎక్కువగా సి సెక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఆనాటి దినాల్లో డాక్టర్స్ వీరందరూ కూడా ఎవరు అంటే ఈ మంత్రసానులే ఆనాటి దినాలలో డెలివరీ చేసేవాళ్ళు, కాన్పులు చేసేవాళ్ళు. అందుకే ఈ కాన్పులు ఎవరైతే చేస్తారో ఆ పని ఎవరైతే చేస్తున్నారో ఆ మంత్రసానుల్ని రాజు పిలిపించి చెబుతున్నాడు, మీరు హెబ్రీ స్త్రీలకి కాన్పులు చేయడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు కాన్పు అయినప్పుడు అక్కడ మగపిల్లవాడైతే వారిని కాన్పు పీటల మీదే అంటే బయటికి తీసుకొచ్చిన వెంటనే చంపేయండి. ఒకవేళ ఆడపిల్లలైతే వారిని బ్రతికించండి, మగపిల్ల వాళ్ళైతే వారిని చంపేయండి అని. అయితే ఆనాటి దినాల్లో మగపిల్లవాడైతే చంపేయండి, ఆడపిల్లైతే బ్రతికించండి అన్నప్పుడు ఈ కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది. ఏంటంటే ఇప్పుడు కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఆడపిల్లలు ఉంటే ఇంట్లోనే చంపేయండి, మగపిల్లవాడైతే బ్రతికినియండి అని. ఎందుకంటే ఆడపిల్లలు చనిపోతే బాగుంటుంది, ఆడపిల్లలు పెంచాలంటే భారము, ఆడపిల్లలు బరువు అని ఎంతో మంది అలా భారంగా బరువుగా భావించేవాళ్ళు, పురిటిలోనే చంపేవాళ్ళు ఎంతమంది అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాము. సోషల్ మీడియాలో కానీ, న్యూస్లలో కానీ, టీవీలలో కానీ ఆడపిల్లలు పుట్టంగానే చెత్త కుప్పట్లో ఎక్కడో పడవేసి మనం చూస్తూనే ఉంటాము. అయితే మరో కాలంలో మరో ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఎంతవరకు నెరవేరింది అని మనం చూసినట్లయితే అక్కడ చూడండి 17వ వచనంలోనే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఏల చేసితిరి అని అడిగాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఫరో యొక్క రాజు అక్కడ ఆ దేశంలో ఆజ్ఞ ఇవ్వక ముందు మొట్టమొదటిగా మంత్రసానులకి ఈ పని అప్పగించాడు. ఈ పని మంత్రసానులు చేయకపోవడం ద్వారా ఈ పని మంత్రసానులు చేయకపోవడం ద్వారా ఇక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమని అంటే హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మంత్రసానులు ఈ పని చేయడం లేదని తెలుసుకున్నాడో అప్పుడు రాజు మరొక ఆజ్ఞ ఏమనంటే, చంపేసి నదిలో పారేయండి. ఎవరైతే ప్రసవిస్తున్నారో, ఎక్కడెక్కడైతే మరి మగపిల్లలు ఉన్నారో, ఎక్కడైతే చిన్న చిన్న మగపిల్లలంతా ఉన్నారో వారందరినీ తీసుకొని నదిలో పడేయండి అని. అయితే మంత్రసానులకు మొట్టమొదటగా ఈ పని అప్పగించాడు ఫరో రాజు. ఎప్పుడైతే ఫరో రాజు మంత్రసానులకు ఈ పని అప్పగించినప్పుడు ఈ మంత్రసానులు ఏం చేశారంట, ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. అంటే రాజాజ్ఞను కూడా మితిమీరి, రాజాజ్ఞను కూడా మర్చిపోయి ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారంట, దేవునికి భయపడుతున్నారు. అందుకే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించిన
చేసినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతుక నీయగా. ఈ మంత్రసానులట, ఈ కాన్పులు చేసే వాళ్ళట రాజుకు భయపడలేదు కానీ, ఐగుప్తు రాజుకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు అంటే వారు ఎంత ఆధ్యాత్మికంగా, ఎంత ఆత్మీయంగా వారు ఉండేవారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే మంత్రసానులు మనసులకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి రాజుకు వారు భయపడలేదు, కేవలం దేవునికి వాళ్ళు భయపడ్డారన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఈ మంత్రసానులు దేవునికి భయపడి, దేవుని యందు పాపము చేయడం ఇష్టం లేక, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం ఇష్టం లేక వారు అనుకున్నారు, మనం ఈ పని చేయడం మంచి పద్ధతి కాదు అని. ఐగుప్తు రాజైతే ఆజ్ఞ ఇచ్చాడు కానీ మనం ఆ ఆజ్ఞను పాటిస్తే ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము చేయడం మనకు ఏమాత్రము ఇష్టం లేదు అని మగపిల్లలందరినీ కూడా ఎక్కడెక్కడ కాన్పులు చేస్తున్నా అక్కడెక్కడ అందరినీ కూడా బ్రతికించేవారట. బ్రతికిస్తున్నటువంటి సందర్భంలో ఆ రాజు అనుకున్నాడు, ఈ పిల్లలందరూ బ్రతుకుతున్నారు, ఈ మంత్రసానులు ఏం చేస్తున్నారు ఏమో, ఈ కాన్పులు ఎలా అవుతున్నాయి ఏమో అని మంత్రసానులందరినీ కూడా అక్కడ పిలిపించి రాజు సన్నిధికి పిలిపించుకొని వారిని అడుగుతున్నారు, మీరిద్దరు ఏం చేస్తున్నారు, ఈ మగపిల్లలందరూ ఎలాగా బ్రతుకుతున్నారు, మీరు ఈ మంత్రసానులంతా మీరంతా ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉంటే వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఈ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు రాజా, మీరు చాలా చురుకైన వారు, చాలా చురుకైనటువంటి వారు. రాజు అనుకుంటున్నారేమో మన ఐగుప్తు దేశంలో ఉన్నారే ఐగుప్తు స్త్రీలు అలాంటి స్త్రీల వంటి వారు కాదు, హెబ్రీ స్త్రీలు జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు, చురుకైన వారు. అందుకే మేము వెళ్ళకపోయినా, మేము కాన్పు చేయకపోయినా కూడా వాళ్ళే ప్రసవించేస్తున్నారు, వాళ్ళే ప్రసవించేస్తున్నారు అని. అంటే మేము వెళ్ళకపోయినా కూడా వాళ్ళు కాన్పులు అవుతున్నారు. హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు. అందుకే ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. అందుకే వారు మేము వెళ్ళకపోయినా కూడా వాళ్ళందరూ వాళ్ళే కాన్పులు చేసేసుకుంటున్నారు అని. అయితే ఈ మాట ఎప్పుడైతే రాజు విన్నాడో ఆ రాజుకు కోపం వచ్చేసి ఆ రాజు మళ్ళీ ఏమంటున్నాడంటే, అయితే అక్కడ ఉన్నటువంటి తన దాసులందరికీ కూడా, తన పనివారందరికీ కూడా ఆజ్ఞ చేస్తున్నాడు. ఏమంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి దేశంలో ఎక్కడెక్కడైతే మగపిల్లలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే మగపిల్లలు పుట్టిన పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా చంపేసి నదిలో పారేయండి. వారెవరిని బ్రతికించద్దండి, వారందరినీ పాడేయండి, వారందరినీ కూడా పారేయండి, వారెవరిని కూడా బ్రతికించద్దండి అని ఆజ్ఞ ఇవ్వగానే ఆ ఆజ్ఞ అందరూ కూడా అక్కడ పాటించారు. చూడండి, అక్కడ 1వ అధ్యాయంలోని 22వ వచనం లాస్ట్ లో చివరిలో, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ కూడా ఆజ్ఞాపించెను. అలాగే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వారి యందు కనికరించి, వీరు హెబ్రీయుల పిల్లలలో నగడు అనేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఆజ్ఞ ఆ దేశంలో పాకుతున్నటువంటి సందర్భంలో యోగేబేదు అనేటువంటి స్త్రీ ఉంది.
మరి తన భర్త అబ్రాము యోకేబేదు భార్యాభర్తలు. ఈ భర్తలు ఇద్దరికి కూడా అప్పటికి 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ అక్కడ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వారికి పుట్టినటువంటి సంతానము మగపిల్లవాడు పుట్టాడు. అంటే అప్పటికీ వారికి 2 పిల్లలు ఉన్నారు. మూడో బిడ్డ మగపిల్లవాడే ఉన్నాడు. అయితే ఈ మగపిల్లవాడు పుట్టాడు, మంచిదే. అయితే ఈ మగపిల్లవాడిని పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే ఆ పిల్లవాడు బహు సుందరుడై ఉన్నాడట. బహు సుందరుడై అందంగా చాలా ముద్దుగా ఉన్నాడట బాబు. చూడండి అక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండటం చూసి 3 నెలలు వాడిని దాచెను. హల్లెలూయా. స్త్రీ గర్భవతి అయి కుమారుని కని ఒక శిశువును జన్మించాలి. అయితే కుమారుని అన్న తర్వాత ఆ కుమారుని చూసి సుందరంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడని 3 నెలలు ఆ పిల్లవాడిని దాచిందంట. పిల్లలు పుట్టగానే చాలా ముద్దుగా ఉంటారు, అందంగా ఉంటారు, చాలా ముద్దుగా చాలా అందంగా ఉంటారు. అలాంటివి చూసినప్పుడు మనం వారిని చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మన పిల్లలు అందాన్ని బట్టి మనం ఎంత మురిసిపోతామంటే అంత మురిసిపోతాం. ఇప్పుడు ఈ తల్లి కూడా తనకు పుట్టినటువంటి ఆ కుమారుడిని చూసి నా కుమారుడు ఎంత సుందరంగా ఉన్నాడో, నా కుమారుడు ఎంత అందంగా ఉన్నాడు అని ఆ పిల్లవాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలా, నేను ఏం చేసైనా నేను బ్రతికించుకోవాలా అని ఆ పిల్లవాడిని 3 నెలలు దాచిందంట. 3 నెలలు ఆ పిల్లవాడిని దాచిన తర్వాత ఇక 3వ నెలలు గడిచిన తర్వాత ఆ పిల్లవాడిని దాచలేకపోయింది. చూడండి 3 నెలలు చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే ఏడుస్తూనే ఉంటారు. పాలు ఇవ్వలేకపోయినప్పుడు ఏడుస్తుంటారు, వారికి ఆకలి లేనప్పుడు వారు ఎందుకు ఒక్కొక్కసారి ఏడుస్తూనే ఉంటారు. 3 నెలలు ఆ పిల్లవాడిని దాచిపెట్టిందని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ 3 నెలలు ఈ తల్లి ఎలాగ దాచిపెట్టిందో ఏమో మరి. ఎందుకంటే 3 నెలల పిల్లలైనప్పుడు ఏడుస్తుంటారు. అది వాళ్ళ ఏడుపు వినపడుతుంది, పక్కింటికి వినపడుతుంది, ఎదురింటికి వినపడుతుంది. 3 నెలల పిల్లలైనా కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు కానీ ఎంత ఏడుస్తూ ఉంటారంటే అంత ఏడుస్తూ ఉంటారు. వారికి నీళ్లు పోసినప్పుడు ఇంకా గట్టిగా ఏడుస్తారు. మరి తల్లి ఏ విధంగా దాచిందో, మరి ఎలాగ దాచిందో మరి తెలియదు. కానీ 3 నెలలు ఎట్లా దాచిపెట్టిందో, 3 నెలలు ఎవ్వరికీ తెలియకోకుండా 3 నెలలు పిల్లవాడిని దాచిందంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యమే. ఎందుకంటే ఏడుపును కూడా అదం పట్టించేసి 3 నెలలు ఒక చిన్న పిల్లవాడిని దాచిందంటే అది గొప్ప కార్యమే. 3 నెలలు దాచిన తర్వాత ఇక దాచలేకపోయింది ఆ తల్లి. 3 నెలలు గడిచిన తర్వాత ఇక నేను దాచలేను, ఎందుకంటే పిల్లాడు పెరిగే కొద్దీ ఇంకా గట్టిగా అరుపులు వినపడుతూ ఉన్నాయి. ఈ అరుపులు విని ఎవరో ఒకరు వచ్చి ఈ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయే లోపు నేను నా బిడ్డను ఏదో ఒక విధంగా నేను రక్షించుకోవాలా, నేను కాపాడుకోవాలా. స్త్రీ ఇక్కడ ఒక బాధ్యత అయిన తల్లి మనకి ఇక్కడ కనపడుతుంది. యోకేబేదుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే బాధ్యత, తర్వాత భయభక్తులు, దేవుని యందు భయభక్తులు, అలాగే యెహోవా దేవుని మీద ఉన్నటువంటి గట్టి నమ్మకము, విశ్వాసము, ఒక నిరీక్షణ ఆమె లక్షణాలు. అందుకే ఆమెకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి తన కుమారుడు అంతగా హెచ్చింపబడ్డాడు. 3 నెలలకు దాచిన తర్వాత ఇక దాచలేను, ఇక నా వల్ల కాదు అని ఆలోచించి, ఇందాక చెప్పినట్టుగా ఐగుప్తు స్త్రీల వంటి స్త్రీలు కాదు హెబ్రీ స్త్రీలు అని ఇందాక మనం చూస్తున్నాం కదా. ఐగుప్తు స్త్రీల వంటి స్త్రీలు కాదు హెబ్రీ స్త్రీలు, చాలా చురుకైన వారు, జ్ఞానవంతులు అని. ఈ యోకేబేదుకు ఉన్నటువంటి లక్షణము కూడా చాలా చురుకైన లక్షణం, మంచి జ్ఞానం కలిగినటువంటి లక్షణం. జ్ఞానముతో
నా బిడ్డను నేను రక్షించుకోవాలా అని జ్ఞానంతో ఆలోచించి చూడండి ఏం చేస్తుందో. అక్కడే రెండవ అధ్యాయంలో 3వ వచనం, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక చెమ్ము పెట్టి తీసుకొని దాన్ని జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. హల్లెలూయా. ఇక్కడ యోకేబేతు ఉన్నటువంటి జ్ఞానం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం చేసింది అంటే వాడిని దాచలేక ఒక చెమ్ము పెట్టి వేసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున చెమ్ములో దానిని ఉంచగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో స్త్రీలలో ఇంజనీర్గా కనపడుతుంది యోకేబేదు. ఎందుకంటే ఒక చెమ్ము పెట్టె తయారు చేస్తుంది. ఇంతవరకు మనం ఎక్కడా కూడా చూడలేదు. అయితే ఆది కాండంలో పురుషులలో నోవాహు ఇంజనీర్గా కనిపిస్తూ ఉంటే నిర్గమకాండంలో ఇంజనీర్గా మనకి యోకేబేదు కనపడుతుంది. ఎంత జ్ఞానం చూడండి, ఎంత చురుకుతనం చూడండి. ఒక చెమ్ము పెట్టె తీసుకొని వచ్చింది. ఆ చెమ్ముతో ఆ పెట్టెను తయారు చేసింది. పెట్టెను తయారు చేసిన తర్వాత ఆ పెట్టెకు ఎక్కడైతే అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయో వాటన్నిటిని కూడా బంగమట్టిని తీసుకొని వచ్చింది. వాటికి కీలును పూసింది. ఆ కీలును పూసిన తర్వాత అందులో ఆ పిల్లవాడిని పెట్టి చెంబు పెట్టెను తయారు చేసింది. ఎంత జ్ఞానంతో చెంబు పెట్టెను తయారు చేసిందో అలాగే దానికి జిగటమన్ను కీలును కూడా పూసింది. అయితే ఆ పిల్లవాడిని పరుండు పెట్టినప్పుడు పెట్టె కాబట్టి ముచ్చుకుంటుందని ఆమె నాచును కూడా అందులో పెట్టి, నాచు అంటే గట్టిలాగా ఉంటుంది, మెత్తగా ఉండాలి, ఏ విధంగా పుచ్చుకోకూడదు అని ఆ చెమ్ము పెట్టెలో నాచును పెట్టి ఆ తర్వాత తన పిల్లవాడిని పరుండబెట్టి ఏటి ఒడ్డున చెమ్ములో దానిని ఉంచగా. ఇక వదిలేసింది దానిని చెమ్ము పెట్టెలో ఉంచేసి ఇక నదిలో ఆమె ఉంచేసింది. అయితే ఆ తర్వాత ఏం చేసిందంటే వానికి ఏమి సంభవించునో అని తెలుసుకోవడానికి వాని యొక్క దూరముగా నిలుచుండెను. ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికత్తెను ఒకరు పంపి దాన్ని తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాడి ఎందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలో ఒకడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే చెంబు పెట్టెను తయారు చేసి ఆ పిల్లవాడిని పరుండబెట్టి నదిలో పంపించేసిందో అప్పుడు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏం చేసిందంటే ఇక నీ మీదే ఆధారపడిన, నిన్నే నమ్ముకున్నా, నీ పైన మాత్రమే నేను ఆడుకున్నా, ఇక ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏం చేయబోతున్నావు, నీకే నేను వదిలేస్తున్నాను అని ఆ పిల్లవాడిని నదిలో వదిలిపెట్టింది. మంచిది. చూడండి, పిల్లవాడిని నదిలో వదిలేసింది. నదిలో ముసళ్ళు ఉంటాయి, భయంకరమైనటువంటి పాములు ఉంటాయి, అనేక ప్రాణాప్రయం ఉంటుంది అనడానికి 100% అక్కడ అవకాశము ఉంది. కానీ ఎంతో ధైర్యముతో ఖచ్చితంగా నా పిల్లవాడు రక్షింపబడతాడు, ఖచ్చితంగా నా పిల్లవాడు కాపాడబడతాడు, ధైర్యంగా ఆ చెంబు పెట్టెను నదిలో వదిలేసిందండి. ధైర్యంగా ఈ పాములు ఉంటాయని కానీ, మొసళ్ళు ఉంటాయని కానీ ఏమీ కూడా ఆలోచించలేదు. అందులో ఎంత జ్ఞానంతో పెట్టెను తయారు చేసిందంటే ఆ పెట్టె ఎక్కడా కూడా నదిలో మునిగిపోవడానికి అవకాశమే లేదు.
ఒకవేళ ఏ ముసలి అయినా రావాలనుకున్నా, ఏ పామైనా రావాలనుకున్నా అక్కడ అవకాశం కూడా లేదు. అంత జ్ఞానంతో ఆ పెట్టెను తయారు చేసి తన కుమారుని అందులో కరుణ పెట్టి వదిలేసిన తర్వాత తన కూతురికి చెప్తా ఉంది ఏమనంటే, ఈ పెట్టె ఎక్కడి వరకు వెళ్తుందో, ఎవరు తీసుకుంటారో నాకు వచ్చి చెప్పు అని తన ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయితే ఎప్పుడైతే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ, ఎప్పుడైతే దేవుడైన యెహోవాకు మొరపెట్టిందో, అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఉన్నటువంటి ఆ పెట్టె ఇప్పుడు ఎవరికి దొరికిందంటే ఒక రాణికి దొరికింది. చూడండి, అక్కడ 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దాతిని పిలుచుకొని వద్దునా అని అడిగింది. అయితే ఎప్పుడైతే ఈ చెంబు పెట్టెను నదిలో వదిలేసిందో అదే సమయానికి, అదే టైంకి ఆ నదిలో స్నానం చేయడానికి ఫరో కుమార్తె అక్కడ ఉంది. ఫరో కుమార్తె అక్కడికి వచ్చి స్నానం చేయడం ప్రారంభించిందంట. అందుకే చూడండి, ఫరో కుమార్తె స్నానం చేయడం ఏటికి వచ్చెను, ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి ఆ తన పనికత్తెలను ఒకతను పంపి దానిని తెప్పించి, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ చెంబు పెట్టెను ఫరో కుమార్తె అక్కడ చూసిందో, ఆ పెట్టెలో ఏముందో చూడాలని ఆశ ఆమెకి కలిగింది. అందుకే ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి నదిలోకి వచ్చింది. ఆ నదిలో పెట్టెను చూసిన తర్వాత తన పనికత్తెలను పంపించి ఆ పెట్టెను తెప్పించుకొని తెరిచిన తర్వాత అందులో ఉన్నటువంటి పిల్లవాడిని చూసి ఎంతగానో మురిసిపోయింది. ఒక మగ పిల్లవాడు ఇందులో ఉన్నాడు, సుందరుడై ఉన్నాడు, అందంగా ఉన్నాడు అని ఆమె కూడా ఎంతగానో మురిసిపోయింది. అయితే చిన్న పిల్లవాడు కాబట్టి ఆకలిని ఏడుస్తూ ఉండడంతో పిల్లవాడు ఏడుస్తున్నాడు కనికరించి ఎంత ఓదార్చినా కూడా, ఎంత లాలించినా కూడా ఏడుపు ఆపడం లేదని ఎంతగా సతమతమవుతా ఉంటే, అదే సమయంలో ఆ పిల్లవాడి యొక్క అక్క ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఫరో కుమార్తెతో అంటా ఉంది, అమ్మా, ఈ పిల్లవాడిని మరి పాలివ్వడానికి, పెంచడానికి హెబ్రీ స్త్రీలు నేను ఒక దాతిని పిలుచుకొని వద్దునా అని అడుగుతా ఉంది. అయితే పిలుచుకొని వద్దునా అని అడిగినప్పుడు ఈ ఫరో కుమార్తె కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే తీసుకొని రాపు అని వెంటనే చెప్పగానే వెంటనే ఒక దాదిని తీసుకొని వచ్చి దానికి ఆ బిడ్డను ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఆ పిల్లవాడు పాలు తాగాడు, ఎప్పుడైతే ఉపశమనం పొందుతున్నాడో అప్పుడు వెంటనే ఏడుపు మానుకున్న తర్వాత ఈ ఫరో కుమార్తె అంటా ఉంది, ఈ పిల్లవాడిని కొన్ని సంవత్సరాలు నీ దగ్గరికి ఉంచుకుని నువ్వే పెంచు, పాలిచ్చి పెంచు, ఆ తర్వాత నా దగ్గరికి తీసుకొని రాండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లవాడు మోసే అక్క మిర్యాము, ఆమె తల్లి యొకేబేదు. ఈ యొకేబేదు ఎప్పుడైతే తన పిల్లవాడిని రక్షించుకోవడానికి నదిలో వదిలేసినప్పుడు ఆమెకు తెలుసు ఫరో కుమార్తె ఖచ్చితంగా నది ఒడ్డున స్నానము చేస్తుంది అని. ఏ సమయంలో అయితే ఈ చెంబు పెట్టె వదిలేసిందో అదే సమయంలో ఫరో కుమార్తె అక్కడ స్నానము చేస్తుంది అని ఆమెకు తెలుసు. ఎందుకంటే ముందుగానే ఆమె గ్రహించింది, నేను ఈ సమయంలో నా బిడ్డను వదిలేస్తున్నా, నా బిడ్డను ఖచ్చితంగా ఫరో కుమార్తెకి దొరుకుతుంది, ఖచ్చితంగా ఫరో కుమార్తె నా బిడ్డను కాపాడుతుంది, రక్షిస్తుంది అని ఒక మంచి జ్ఞానంతో ముందుగానే అన్నట్టుగా హెబ్రీ స్త్రీలు చురుకైన వంటి వారు అన్నట్టుగా చురుకుతనంతో ఆమె చేసేటువంటి పని ఆ పిల్లవాడిని ఒక రాజు కుమార్తె దగ్గర పెరగడానికి సహాయపడింది. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఫరో కుమార్తె తీసుకుందో అప్పుడు అనుకుంది, ఈ పిల్లవాడిని నా పిల్లవాడిని నేను
జమ్ము పెట్టెను వదిలేసినప్పుడు నదిలో ఆమె స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఈ జమ్ము పెట్టెను ఉన్నటువంటి ఈ పెట్టెను చూసినప్పుడు, ఈ పెట్టెలో ఉన్నటువంటి మగపిల్లవాడిని చూసినప్పుడు వెంటనే ఆమె క్యాచ్ చేసినటువంటి మాట ఏమిటంటే, ఈ పిల్లవాడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అని. ఈ పిల్లవాడు ఎవరో కాదు, హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అని మనం అక్కడ చూస్తున్నాం. ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చింది. అయితే ఎవరో ఆ పెట్టె నదిలో పెట్టె వస్తుంది, ఆ పెట్టెలో పిల్లాడు ఉన్నాడని తీసి తెరిచేంత వరకు తెలియదు. తీసి తెరిచిన తర్వాత ఈ పిల్లవాడు హెబ్రీయుల పిల్లవాడే అని ఆమె ఎలా గ్రహించింది? ఎందుకంటే ఎవరు అక్కడ చెప్పడం లేదు, ఇతను హెబ్రీయుల పిల్లవాడు అని అక్కడ ఎవరికి కూడా తెలియదు. అంతవరకు కూడా మిరియాము ఒక చాటున దాగుకొని చూస్తూ ఉంది, నా తమ్మునికి ఎలా ఉంటాడు, నా తమ్మునికి ఏ గతి పడుతుంది అని ఆమె అక్కడ ప్రక్కన దాచుకొని చూస్తూ ఉంది. నా తమ్ముని ఎవరు తీసుకుంటారు, నా తమ్ముని ఎవరు కాపాడుతారు అని ఒక చాటును దాగుకొని చూస్తూ ఉంది. తన అక్క కూడా తన దగ్గరకు వచ్చి, పిల్లాడు నా తమ్ముడే, హెబ్రీయుల పిల్లవాడే అని తన అక్క కూడా ఏమి అక్కడ చెప్పడం లేదు. అయితే ఫరో కుమార్తె స్నానం చేయడానికి, అయితే ఫరో రాజు కాబట్టి రాజగృహంలో స్నానం చేయడానికి ఎంత అవకాశం ఉంటుంది, ఎంతగానో మీ స్నానము మరి ఏ విధంగా చేయొచ్చు. అయితే ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఆ నైలు నది దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆమెకు ఉన్నటువంటి చర్మ వ్యాధుల కారణంగా అక్కడ నైలు నది ఆమె వచ్చింది. ఎందుకంటే ఆ చల్లటి నీటిలో ఆమె స్నానం చేయడం ద్వారా ఆ చర్మ వ్యాధి నుంచి ఆమె ఉపశమనం పొందుతుండేది. అందుకే రోజు కూడా ఆమె స్నానం చేయడానికి ఆ నది వచ్చేది. అది యొగ్గు వైపు చూసింది. అయితే ఎప్పుడైతే ఆ చెమ్ము పెట్టెను ఓపెన్ చేసి ఇందులో పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాన్ని పట్టుకున్న తర్వాత ఇతడు హెబ్రీయుల పిల్లవాడే అని ఏ విధంగా గ్రహించిందంటే, ఇక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యము, గొప్ప అద్భుతము ఏమిటి అనంటే, చూడండి, మోసే దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి రాజాజ్ఞ అంతగా పాకుతున్నప్పుడు మోసే బ్రతికాడు అంటే దేవుని ప్రణాళికే. దేవుడు బ్రతికాడు, మరి మోసే బ్రతికాడు అంటే అది దేవుని ఉద్దేశమే. ఎందుకంటే దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి మోసే నాయకుడిగా నిలబడ్డాడు. అంటే మోసేను ముందుగానే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మోసేని ముందుగానే ఒక నాయకుడిగా ఏర్పాటు చేయాలి అనే ఒక ప్రణాళిక ఆయన సిద్ధపరుచుకున్నాడు కాబట్టి ఎక్కడా కూడా మోసే ఉన్నటువంటి చిన్నతనంలో ఉన్నటువంటి ఆ స్థలము కానీ ఎక్కడ ఉన్నది ఏ విధంగా కూడా ఫరోకి తెలియలేదు. అయితే మోసే ఉండడమే ఒక గొప్ప అద్భుతము, అయితే ఒక గొప్ప కార్యము. ఎప్పుడైతే జమ్ము పెట్టెను మరి ఆ పిల్లవాడిని తీసుకుందో, ఆ పిల్లవాడిని తీసుకొని తన చేతిలోకి తీసుకున్న వెంటనే ఇతను హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అని ఏ విధంగా ఆమె పసిగట్టింది అంటే, ఇలాగ చెప్పాను కదా, తనకి చర్మ వ్యాధి కారణంగా నైలు నదిలో స్నానం చేస్తుంది అని. ఆ నైలు నదిలో చర్మ వ్యాధి కారణంగా స్నానం చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ పిల్లవాడిని తన చేతిలోకి తీసుకుందో, తన చేతిలోకి తీసుకోగానే తనకున్నటువంటి చర్మ వ్యాధులన్నీ కూడా నయమైపోయాయంట. హల్లెలూయా. తనకున్నటువంటి ఆ చర్మ వ్యాధి అంతా కూడా, తనకున్నటువంటి ఆ రోగము ఎప్పుడైతే మోసేను తన చేతిలోకి తీసుకుందో ఆ వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. అయితే చరిత్ర చెబుతుంది ఈ విధంగా, మరి ఆ పిల్లవాడిని తీసుకున్న వెంటనే ఆమె స్వస్థత పొందుకోవడం ద్వారా తన హెబ్రీయుల పిల్లలు ఒకడు అని గ్రహించగలిగింది అని. ఎప్పుడైతే తన స్వస్థత పొందుకుందో అప్పుడు అనుకుంది ఆమె, ఇతను హెబ్రీయుల పిల్లల్లో ఒకడు, హెబ్రీయుల స్త్రీలు హెబ్రీ
మిగిలిన వారంతా కూడా దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిన వంటి వారు అని ఆమె ఎప్పుడైతే గ్రహించినప్పుడు వెంటనే అనుకుంది, ఖచ్చితంగా ఈ పిల్లవాడిలో ఏదో శక్తి ఉంది, ఈ పిల్లవాడిలో ఏదో శక్తి ఉంది, ఖచ్చితంగా నాకు ఈ పిల్లవాడు కావాలి. దేవుడు ఎందుకు ఈ పిల్లవాడిని పంపించాడు, ఏ ఉద్దేశంతో పంపించాడు, ఏ ప్రణాళికతో పంపించాడు? అయితే నాకున్నటువంటి రోగాన్ని స్వస్థత పొందుకున్నాను నేను, ఎంత గొప్ప అద్భుతము చేశాడు, ఎంత గొప్ప కార్యము చేశాడు అని ఆ పిల్లవాడిని చూడంగానే ఖచ్చితంగా ఆమె అనుకుంది, నేనే పెంచుకోవాలి అని. అలాగా ఉన్నటువంటి తరుణంలో ఏడుస్తూ ఉన్నాడని కనికరం పడుతూ ఉంటే వెంటనే తన అక్క మిరియాము తన దగ్గరకు వచ్చి, అమ్మా ఈ పిల్లవాడిని పాలివ్వడానికి నేను ఒక దారిని తీసుకొని వస్తాను, నేను ఒక దారిని తీసుకొని వస్తానంటే వెంటనే ఆమె వెంటనే తీసుకొని రాబోయేది. చూడండి, ఒక రాణి ఫరో కుమార్తె, రాజకుమార్తె రాణిని అవుతుంది కదా, అంటే రాజకుమార్తె రాణిని అవుతుంది. ఈ రాణి తన పనికెత్తలలో ఈ పిల్లాడు ఏడుస్తున్నాడని కానీ, లేదా ఈ పిల్లాడు ఏడుస్తున్నాడు ఎలాగా అని సతమతం అవుతుంది కానీ ఎవరితో కూడా తన పనికత్తుల్లో ఈ పిల్లాడిని ఏడు పాపండి, ఏదో ఒక విధంగా ఏడు పాపండి అని ఏమీ కూడా అవి చెప్పలేదు. కానీ వెంటనే తన అక్క తన తమ్ముడు ఏడుపు విని, తన తమ్ముడు ఎంతగానో ఏడుస్తున్నాడని తెలుసుకొని వెంటనే ఫరో కుమార్తె దగ్గరకు వచ్చింది. ఫరో కుమార్తె దగ్గరకు వచ్చినటువంటి ఈ మిరియాము వచ్చింది, ఒక దారిని పిలుచుకొని వస్తాను పాలు ఇవ్వడానికి అని అడిగింది. అడిగిన వెంటనే ఈమె కూడా తోడుకొని రా అనింది. ఒక రాణి దగ్గరికి మిరియాము వచ్చినప్పుడు, నువ్వెవరు ఒక దారిని తీసుకొని వస్తావు అంటున్నావు, ఎవ్రీ స్త్రీలో తీసుకొని వస్తుంటున్నావు అని నువ్వు ఎవరు అని ఆమె అక్కడ ప్రశ్నించలేదు. ఎంత గొప్ప కార్యము చూడండి. ఏ విధంగా కూడా మిరియాము ఏ ప్రశ్న అక్కడ వెయ్యలేదు. ఎందుకు? కారణము ఏమిటి అంటే ఆ పిల్లవాడిని ఏ విధంగా అయినా ఏడుపు ఆపాలి, ఆ పిల్లవాడి ఆకలి ఏ విధంగా అయినా తీర్చాలి. మిరియాము ఏమి కూడా ఒక ప్రశ్న కూడా ఆమె వెయ్యడం లేదు. వెంటనే మిరియాము తన తల్లి దగ్గరకు పోయి అమ్మ ఫరో కుమార్తె దగ్గర నా తమ్ముడు ఉన్నాడు, నువ్వురా, వెంటనే ఏడుస్తున్నాడు, పాలిద్దు, తనని పెంచుదువు అని వెంటనే చెప్పంగానే వెళ్ళిపోయిన తర్వాత ఫరో కుమార్తె దగ్గరికి ఈ మిరియాము యోకోబేదు దగ్గర నిలబడిన తర్వాత ఆ యోకోబేదుని చూపిస్తా ఉంది. అమ్మ ఈమె ఒక దాది, ఈమె పాలించి పెంచుతుంది, ఈమెతో మరి ఈ పిల్లవాడిని ఈమె ఇవ్వండి అని చెప్తా ఉన్నప్పుడు వెంటనే నేను ఈమెకి ఎందుకు ఇవ్వాలా, ఈమెతో ఎందుకు పాలు పట్టించాలా, ఈమెతో ఎందుకు పెంచాలా, అక్కడ ఆ ప్రశ్న కూడా అక్కడ లేదు. అందుకే దేవుని ప్రణాళిక వేరు, మనుషుల ప్రణాళిక వేరు. దేవుని ప్రణాళిక ఏమిటంటే ఫరో కుమార్తె నోటెంట నుంచి ఒక్క ప్రశ్న కూడా అక్కడ రాలేదు. ఏ ప్రశ్న కూడా మిరియాముతో కానీ యోకోబేదుతో కానీ ఏ ప్రశ్న కూడా అక్కడ రాలేదు. ఎప్పుడైతే యోకోబేదుతో ఒకటే మాట సెలవిస్తుంది, నువ్వు ఈ పిల్లవాడిని పాలిచ్చి పెంచు, ఆ తర్వాత ఆ పాలు విడిచిన తర్వాత కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత నా దగ్గరికి తీసుకొని రా అని. అయితే చూడండి, అక్కడే రెండవ అధ్యాయంలోని 9వ వచనంలో ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొడుకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. హల్లెలూయా. చూడండి, పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. యోకోబేదు కన్న తల్లి. అయితే కన్న తల్లి పాలిచ్చినందుకు ఫరో కుమార్తె ఏమిస్తా ఉందంట? జీతం ఇస్తా ఉందంట. పాలిచ్చి పెంచినందుకు కన్న తల్లికి జీతం వస్తుంది. అంటే యోకోబేదు ఎంత ఆశీర్వదించబడిందంటే
ఏ కుమారునైతే బ్రతికించుకోవాలి, ఏ కుమారునైతే రక్షించుకోవాలి అని ప్రాణాపాయముతో ఆ పిల్లవాడిని చెమ్ము పెట్టెలో దాచి నైలు నదిలో వదిలేసిందో అదే పిల్లవాడు తిరిగి ఆమె యుద్ధకు రావడము గొప్ప కార్యం. తిరిగి కన్నతల్లిని చేర్చుకోవడము, కన్నతల్లి దగ్గరకు వచ్చినటువంటి ఆ బిడ్డ తన పాలే తాగడము, తన పాలు తాగిన దానికి జీతము తీసుకోవడము ఎంత ఆశీర్వాదమో చూడండి. ఏ కన్న కొడుకునైతే బ్రతికించుకోవాలని నైవేద్యం వదిలేసిందో అదే కన్న కొడుకు ఇప్పుడు ఆమె చేతనే చేరాడు. ఏ కన్న కొడుకుకి పాలు ఇవ్వాలని ఆశపడిందో అదే కన్న కొడుకు ఇప్పుడు ఆమె పాలు తాగుతున్నాడు. ఆ పాలు ఇచ్చేదానికి ఆమె ఇప్పుడు జీతము కూడా వస్తా ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? హల్లెలూయా. అయితే ఇలా మనం చూసినట్టుగా మోసేను పాలిచ్చి పెంచడానికి యోకేబేదుకు జీతం వస్తా ఉంది. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. పుట్టిన పిల్లలకి ఎవరైనా అన్నం పెడతామా అండి? పుట్టిన పిల్లలకి వెంటనే అన్నం పెడతామా? అన్నం పెడితే పిల్లవాడు తినలేడు. అన్నం పెడితే కనీసము నోట్లీ కూడా ఎంత మెత్తగా చేసి పెట్టినా కూడా పుట్టంగానే అన్నం పెడితే అది ఆ పిల్లవానికి మింగడ పడదు. పుట్టంగానే పిల్లలకి ఎవరికి కూడా అన్నము పెట్టాము. ఎందుకు అనంటే అన్నము వాళ్ళకి జీర్ణము అవ్వదు. ఆ వయసుకి వాళ్ళకి అన్నం పెట్టడము కూడా క్షేమకరము కాదు. అయితే పాలు ఇవ్వడమే శ్రేష్టము. పాలతోనే ఆ బిడ్డ బలాన్ని పొందుకుంటాడు. అందుకే పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీకు బలము చాలకపోయినందున పుట్టిన పిల్లలు ఎదగాలన్నా, పుట్టిన పిల్లలు బలంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా వారికి ఏం కావాలి? పాలు కావాలి. తల్లి పాలు ఎప్పుడైతే పుట్టిన పిల్లలకు అందపడతాయో అప్పుడే వాళ్ళు దృఢంగా పెరుగుతారు, బలంగా తయారవుతారు, స్ట్రాంగ్ గా ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పాలతోనే మిమ్మల్ని పెంచాను కానీ నేను మిమ్మల్ని అన్నంతో పెంచలేదు. మీరు అనుకుంటున్నారేమో అన్నంతో పెంచానని. మిమ్మల్ని ఏ బలము, ఏ పాలైతే బలం ఇస్తాయో, ఏ పాలైతే మిమ్మల్ని దృఢంగా నిలబెడతాయో వాక్యం అనే పాలతోని మిమ్మల్ని దృఢపరిచాను. వాక్యం అనే పాలతోని మిమ్మల్ని పెంచాను. వాక్యం అనే పాలతోని మిమ్మల్ని దృఢంగా తయారు చేశాను. మీకు బలాన్ని కూడా వాక్యం అనే పాలతో మీకు బలాన్ని ఇస్తున్నాను. అయినప్పటికీ కూడా శరీర సంబంధులై ఉన్నటువంటి మీరు బలహీనులై ఉన్నారు కారా? పాలతో పెంచాను. దేవుడు వాక్యం అనే పాలతో నేను ఎంత పెంచినా కూడా మీరు శరీర సంబంధులు కాబట్టి మీరు ఇంకనూ బలముగా లేరు, బలహీనులై ఉన్నారు కారా అని అక్కడ క్వశ్చన్
బలానికి ఉంది. వాక్యం అనే పాలతో ఎంత బలాన్ని ఇచ్చినా కూడా, ఎంత దృఢంగా ఎంత స్థిరంగా మిమ్మల్ని నిలబెట్టినా కూడా మీరు శరీర సంబంధులు కాబట్టి మీరు ఇంకా బలహీనులైపోతున్నారు. మీరు ఇంకా దేవుని వాక్యములో ఇంకా బలహీనులై స్థిరముగా నిలబడలేటువంటి వారిగా, స్థిరంగా నిలదొక్కునే వారిగా మీరు లేరు. నేను మిమ్మల్ని పాలతో పెంచాను కానీ అన్నంతో పెంచలేదు, అన్నముతో పెంచలేదు, పాలతోనే మిమ్మల్ని పెంచాను. అంటే బలమైన దానితోనే పెంచాను, దృఢమైన దానితోనే పెంచాను. స్థిరంగా ఏదైతే నిలబడుతుందో దాని ప్రకారంగానే మిమ్మల్ని నడిపించాను. కానీ మీరు మాత్రం బలవంతులు కాలేకపోతున్నారు. అందుకే మీరు ఇప్పటికీ బలహీనులై ఉన్నారు. వాక్యం అనేటువంటి బలము, వాక్యం అనేటువంటి దృఢము మనలో లేకపోతే మనం ఎప్పుడు కూడా బలహీనులమే. ఎందుకంటే శరీర సంబంధులము కాబట్టి శరీర రీతిగా మనకు యవ్వనేచ్ఛలు ఎన్నో ఉంటాయి. కానీ ఎన్నో యవ్వనేచ్ఛలు ఉంటాయి కాబట్టి శరీర సంబంధంగా ఉన్నాము. కాబట్టి మనలో ఎంత వాక్యం అనే బలము పోసినా కూడా బలహీనమై పోతా ఉన్నాము. అయితే ఎప్పుడైతే మనం వాక్యం అనే బలంలో స్థిరంగా నిలబడతామో అప్పుడే మనము బలవంతులం. బలహీనమైనటువంటి వారు మీరు కారా అని క్వశ్చన్ మార్క్ వేసి ఉందంటే బలహీనులై ఉన్నారు అని అర్థం. బలహీనమైనటువంటి మీరు బలవంతులుగా తయారవ్వండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఇందాక చదువుకున్నాం కదా, హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 24-26 వచనాలు మనం ఒకసారి చూస్తున్నాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని పరమ కుమార్తె యొక్క కుమారుడిని అర్పించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఏదైనా అతడు ప్రతిఫలంగా కలగవు బహుమానమందు దృష్టి వచ్చెను. హల్లెలూయా. అయితే మోసేను తన తల్లి పాలతోనే పెంచింది కానీ అన్నంతో పెంచలేదు. అంటే పాలతో పెంచిందంటే శరీర రీతిగా పాలు ఇవ్వడమే కాదు, ఎప్పుడైతే ఆ పిల్లవాడు తన దగ్గరికి వెళ్ళిపోయాడో అప్పుడు ఆమె తన దగ్గర ఉన్నన్ని రోజులు బలమైన మాటలు, జీవమైన మాటలు ఆ బిడ్డకు నూరు పోసా ఉంది. ఎప్పుడైతే మోసే తన దగ్గరికి వచ్చాడో పాలు ఇవ్వడానికి దాటిగా ఎప్పుడైతే ఎంపిక చేయబడిందో అప్పుడు పాలు ఇవ్వడమే కాకుండా తన శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా తన ఆత్మానుసారమైన బలాన్ని కూడా ఆమె అందిస్తానే ఉంది. అందుకే పాలతోనే నేను పెంచాను, నేను అన్నంతో పెంచలేదు, నా కుమారుని పాలతోనే పెంచాను. ఎంత బలమైన మాటలు, దేవుని మాటలు నూరు పోస్తానే కొన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు తన దగ్గర ఉన్నాడు. తన దగ్గర ఉన్నంత కాలము కొంచెమే, తన దగ్గర ఉన్నటువంటి రోజులు కొన్ని రోజులే. అయితే ఆ కొన్ని రోజుల్లోని ఆ బిడ్డకు ఎంత బలాన్ని ఇవ్వాలో అంత బలము కూడా యోగేబేలు ఇచ్చేసింది. ఎంత బలము, ఎంత దృఢంగా స్థిరంగా నిలబడాలో అంత ధైర్యాన్ని కూడా ఆమె నూరు పోసింది. అందుకే పెద్దవాడైనప్పటికీ కూడా ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని మోసే ఎంచుకున్నాడట. మోసే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన పాలతోనే కాదు కానీ దేవుని మాటలతో ఆ బిడ్డను పెంచింది. చూడండి, ఆ బిడ్డను మహా అంటే ఒక 10 సంవత్సరాలు తన దగ్గర ఉండవచ్చు, లేదంటే ఒక 11 సంవత్సరాలు తన దగ్గర ఉండవచ్చు. ఎందుకంటే పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తెకి అప్పగించేసింది కాబట్టి అక్కడ సంవత్సరాలు రాయబడలేదు కాబట్టి మహా అంటే ఒక 10 సంవత్సరాలు తన దగ్గర ఉండవచ్చు. అయితే పాలతో పెంచిన తర్వాత శరీర సంబంధంగా ఏ ఆహారం కావాలో ఆ ఆహారం అందిస్తూ కూడా ఆత్మీయంగా ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని కూడా అందించేసింది. మహా అంటే 10 సంవత్సరాలు తన దగ్గర బ్రతికినటువంటి మోసే ఆ 10 సంవత్సరాల తర్వాత ఫరో కుమార్తె
దగ్గరికి వచ్చాడు. ఫరో కుమార్తె దగ్గర కనీసం అంటే ఆయన 30 ఏళ్ళు అక్కడ బ్రతికాడు. 30 ఏళ్ళు తన దగ్గర బ్రతికినటువంటి వ్యక్తి మోసే. 10 సంవత్సరాల వరకు తన తల్లి దగ్గర ఉన్నాడు. తన తల్లి దగ్గర ఉన్నటువంటి ఆ మాటలు, అలాగే 30 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర ఉన్నటువంటి మాటలు, ఈ 2 మాటలలో కూడా ఆయనకు వ్యత్యాసం కనపడింది. 10 సంవత్సరాలు తన తల్లి దగ్గర ఉన్నాడు, చిన్న పిల్లవాడే, అంత బుద్ధి వచ్చినటువంటి అంత జ్ఞానం ఆ వయసుకి రాదు. కానీ తన తల్లి నేర్పించిన బోధను ఎక్కడా కూడా అతను తిరస్కరించలేదు. అందుకే చూడండి, మోసే పెద్దవాడు అవుతున్నట్టు కొద్ది ఆ ఐగుప్తు రాజు దగ్గర ఉండాలని ఆశ కూడా ఆయనలో లేదు. 30 సంవత్సరాలు లేదంటే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర ఉన్నాడు. కానీ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఫరో కుమార్తె దగ్గర ఉండాలని కూడా ఆయనకు ఆశ లేదు. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను అని తన తల్లి చెప్తున్న మాట కానీ లేదంటే ఫరో చెప్తున్న మాట కానీ ఆయన ఎక్కడా కూడా వినడం లేదు. అందుకే వాళ్ళు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి మోసేకు ఆత్మీయంగా ఎంత ఆహారం కావాలో అంత ఆహారం కూడా ఆమె బోధించింది. చిన్నతనం నుంచే తనకు ఏదో భయభక్తులు కలిగి ఏ విధంగా ఉండాలో నేర్పించింది. అందుకే దాని నుంచి పెద్దవాడైన తర్వాత కూడా మోసే ఎక్కడ తొలగిపోలేదు. పెద్దవాడైనప్పుడు అనుకుంటున్నాడు ఏమనంటే, నా విశ్వాసం బట్టి ఈ ఐగుప్తు దగ్గర, ఈ ఫరో రాజు దగ్గర ఉన్న ఈ ధనము కన్నా కూడా, ఈ ఫరో కుమార్తె బిడ్డగా కుమారుడిగా పిలువబడే దానికన్నా కూడా నా దేవుడైన యెహోవా దగ్గర శ్రమ అనుభవించడమే నాకు మేలు, అదే నాకు గొప్ప భాగ్యమని, అదే నాకు మేలని ఆయన భావిస్తూ ఉన్నాడట. ఫరో కుమార్తె దగ్గర పెరగడం ద్వారా అనేకమైన సుఖభోగాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఒక రాజకుమార్తె రాణి అయినప్పుడు ఆ రాణి తన బిడ్డని ఎంతో అల్లాముద్దుగా, ఎంతో హావభావాలతో, ఎంతగానో రాజభోగాలతో ఆ బిడ్డను పెంచి ఉంటుంది. ఎన్ని రాజభోగాలు, ఎంత సుఖభోగమో, ఎంతగానో ఆ బిడ్డను ప్రేమించింది, ముద్దాడింది, ఎంతగానో కౌగిలించుకుంది. ఆ బిడ్డకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఇస్తూనే వచ్చింది. అయినా కూడా మోసేకి అవి ఏవి కూడా తన ఆధీనంలో లేకపోలేదు. ఏవి కూడా తనని ఆశపడేలా చేయలేదు. తన తల్లి నేర్పిన మాటలకి విధేయత చూపించాడు. తన తల్లి నేర్పించిన ఆ బోధకి మాత్రమే ఆయన లోబడ్డాడు. అందుకే అంత పెద్దవాడైనా కూడా యవ్వన ప్రాయంలో ఉన్నప్పటికీ కూడా నాకు ఈ సుఖభోగాల కంటే నేను విశ్వసిస్తున్నా నా దేవుని దగ్గర శ్రమ అనుభవించడమే నాకు మేలు. ఆ శ్రమను అనుభవించి ఆయన దగ్గర ఉండడమే నాకు క్షేమము, నాకు ఆనందము, అదే నా ధన్యత, అదే నాకు మేలు అని ఎంచుకున్నాడట. గొప్ప బహుమానము చివరిలో 26వ వచనం చివరిలో చూడండి, అతను ప్రతిఫలముగా కడగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఏదైతే మోసే వద్దనుకున్నాడో దాన్ని దేవుడు చూశాడు. దేవుడు చూసిన తర్వాత అతనికి గొప్ప బహుమాన ప్రతిఫలంగా చేశాడు. ఒక దేశానికి నాయకుడిగా నిలబెట్టాడు. ఒక దేశానికి నాయకుడిగా ఎంపిక చేయబడ్డాడు. ఆనాడు యోసేపు తన తల్లి నేర్పించినటువంటి బోధ ఐగుప్తు దేశాన్ని గెలిచేసింది. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన రాజుగా నియమింపబడ్డాడు. 27వ వచనంలో, విశ్వాసము బట్టి అతడు అదృశ్యుడై ఉన్న వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. హల్లెలూయా. రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. ఇతను కూడా రాజాలకు భయపడి రాజు దగ్గర ఉండాలి, రాజు దగ్గర నుంచి వెళ్ళిపోతే
నాకు ఏమి జరుగుతుందో అనే ఆలోచన కూడా ఇతనికి రాలేదు. ఆ భయం కూడా ఇతనిలో కలిగలేదు. తన తల్లి ఇచ్చినటువంటి ధైర్యం యొకోబేదు చురుకైనది, జ్ఞానమైనది, ధైర్యం కలిగినది. ఇవన్నీ కూడా తనకు ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ కూడా మోసేకి నూరు పోసింది. నూరు పోయడం ద్వారా తనలో కూడా ఇప్పుడు ధైర్యం ఉంది, జ్ఞానం ఉంది. మోసేకి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా తన తల్లి దగ్గర నుంచి పొందుకున్నట్టువే. తన తల్లి దగ్గర నుంచి పొందుకొని ఆయన ఒక నాయకుడిగా ఎంపిక చేయబడి అనేక మంది ప్రజలు లక్షలాది ప్రజల్లో పరిపాలించేవాడిగా ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించుకొని ఆయన ఎంతో నిరీక్షణ గలవారమై ఉన్నాము. మరణము నుండి తప్పించేవాడు దేవుడు. అయితే యొకోబేదు ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. ఇందాక మనము చదువుకున్నటువంటి మాటలు 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. రాజాలకు భయపడలేదు యొకోబేదు. అయితే ఇప్పుడు ఈ మరణాన్ని తప్పించడము ప్రభువైన యెహోవా వశము. మరణము అంచుల వరకు ఉన్నాడు మోసే. మరణం అంచుల వరకు మోసే ఉన్నాడు, కానీ ఆ మరణాన్ని తప్పించిన వాడు ప్రభువైన యెహోవా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పక్షమున మన పక్షమున నిలిచినప్పుడు మనం ఒక నిరీక్షణ కలిగి ఉంటామో ఆయన యందు. ఎప్పుడైతే ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉంటామో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎలాంటి సమస్య అయినా, ఎటువంటి మరణము అంచులకి వెళ్ళినా కూడా దాన్ని తప్పించేటువంటి దేవుడు. అందుకే మరణము తప్పించడము ప్రభువైన యెహోవా వశం. ఇప్పుడు మోసే ఒకవేళ ఆ రాజాజ్ఞకు మోసే తల్లి భయపడి ఉంటే మోసే గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి వారు కాదు. మోసే తల్లి యొక్కటువంటి త్యాగము గొప్పది. అందుకే తనకి ఇచ్చినటువంటి 3 పిల్లల్ని కూడా దేవునికి అప్పగించేస్తుంది. మొట్టమొదటి కుమారుడు అహరోను, తర్వాత మిరియాము, మోసే. ఈ ముగ్గురిని కూడా మనం ఈనాటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ 3 పేర్లను కూడా మనం ఈనాటికి కూడా తలంచుకుంటున్నాము. అంటే తన 3 పిల్లలకి దేవుని యందు ఎంత భయభక్తులు నేర్పించిందో, ఎంతగా తను దేవుని గురించి బోధించిందో, ఎంత నేర్పించిందో. అందుకే ఈనాటికి కూడా వాళ్ళని మనం తలంచుకుంటున్నాం, జ్ఞాపకము చేసుకుంటున్నాం. వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. అంటే అహరోను, మిరియాము, మోసే ఎంత గొప్పవారై ఉండవచ్చు. ఆ తల్లి చేసినటువంటి త్యాగము, ఆ తల్లి చేసినటువంటి సమర్పణ, యొకోబేదు ఉన్నటువంటి ఆ తల్లి లక్షణము, ఇవన్నీ కూడా మోసేకి నేర్పించడం ద్వారా మోసే ఒక దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నాయకత్వము వహించాడు. అయితే ఇంతవరకు మనం మోసే ఒక తల్లి గురించి, యొకోబేదు గురించి మనం విన్నాం. యొకోబేదు మోసేని ఏ విధంగా పెంచింది, ఎలాగ పెంచింది, అలాగే ఆ మోసే పుట్టినప్పుడు ఎలాంటి సమయంలో ఆయన పుట్టాడు అని మనము విన్నాం. అయితే ఒక 2 మాటలు నేను మరి స్త్రీ గురించి నేను జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. అయితే మోసే తల్లి తనని సమర్పించుకోవడం ద్వారా ఒక దేశానికి నాయకుడిగా ఎంపిక చేయబడ్డాడు. అనేక మంది, లక్షల మంది ప్రజలకు ఆయన నాయకుడిగా ఎంపిక చేయబడ్డాడు. అనేక మంది నాయకుడిగా ఆయన ఉంచబడ్డాడు. అయితే యొకోబేదు ఉన్నటువంటి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులలో
మోసే పుట్టాడు. అయితే ఇలాంటి దానిని మనము కొత్త నిబంధనలో చూసినట్లయితే మరియమ్మ గర్భము ధరించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించేటప్పుడు కూడా అక్కడ ఉంచబడినటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపేయాలి అని. పురిటిలోనే అంటే మరియమ్మ ఎప్పుడైతే హేరోదు రాజు ఎప్పుడైతే తనను మరి ఎవరైతే కుమారుడు పుడతాడో ఆ కుమారుడు ద్వారా నీకు కీడు రాబోతుంది, మరి నాశనం రాబోతుందని తెలుసుకున్నాడో ఆ పిల్లవాడు ఎక్కడెక్కడ ఉన్నాడు వెతుక్కొని ఆ పిల్లవాడిని చంపేయండి అని అక్కడ రాజు ఆజ్ఞ ఇస్తాడు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞని విన్నటువంటి మరియమ్మ యోసేపులు వారిద్దరూ కూడా తమ బిడ్డను కాపాడాలి, తమ బిడ్డ దేవుని కుమారుడు, ఈ దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి, ఈ దేవుని కుమారుడు లోకానికి వస్తేనే అని ఆమె ఒక తలాంతుతో ఒక ఆలోచనతో ఆమె కూడా తన బిడ్డను రక్షించుకోవడానికి నానా తంటాలు పడింది. యుగవేతులాగానే ఆమె కూడా చురుకైనదిగా జ్ఞానవంతురాలుగా ఉన్నది. అయితే మోసే ఏ విధంగా అయితే ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు అయితే జన్మించాడో అలాంటి పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జన్మించాడు. ఎందుకంటే మోసే పుట్టినప్పుడు కూడా మగపిల్లవాళ్ళని ఎవరిని కూడా ఉండనియద్దని చంపేయదన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుడుతున్నప్పుడు కూడా నాకు ఎదురు తిరుగుతున్న కుమారుడు కనుక్కొని చంపేయండి అన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి జననము మన జీవితానికి చిరస్మరణ నియమం. అయితే మరియమ్మ గర్భమున ధరించను అని మనకు తెలుసు. యెషయా ప్రవక్త గారు ప్రవచించారు, ఏమి అనగా మనకు శిశువు పుట్టెను, అయితే కన్య గర్భమందు పుట్టెను అని మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే యెషయా ప్రవక్త గారు ఆ విధంగా ప్రవచించారో ఆ ప్రవచనము విన్నప్పుడు యెషయా కాలంలో అనేక మంది స్త్రీలు వివాహము చేసుకోకుండా అలా ఉండిపోయిన వారు ఎంతమందో కోరపిల్లలుగా ఉన్నారట. ఎందుకంటే ఆ ప్రవక్త ప్రవచించాడు, మరి దేవుడు స్వయాన దేవుడు మరి నా కడుపున పుడతాడేమో అని అనేక మంది స్త్రీలు యెషయా కాలంలో పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయారటండి. కానీ దేవుని ప్రణాళిక వేరు, మనుషుల ప్రణాళిక వేరు. అందుకే ఆశీర్వదించబడిన స్త్రీలలో మరియమ్మ ఒక తల్లిగా గొప్ప భాగ్యవంతురాలిగా ఆమె ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన మరియమ్మ దేవుడి చేత అయితే ఆశీర్వదించబడింది, కానీ మనుషుల చేత మాత్రం ఆమె వ్యతిరేకింపబడింది. ఎన్ని మాటలు పడిందో, ఎంత అవమానము పొందుతుంది. ఎందుకంటే పెళ్లి కాకుండా గర్భము ధరించడము మంచి పద్ధతి కాదు. పెళ్లి కాకుండా గర్భము ధరించడము అది పాపము అన్నట్టుగా భావిస్తారు. కాబట్టి మరియమ్మ ఒక కన్యకగా గర్భము ధరించినప్పుడు తనతో ఉన్నటి వారందరూ కూడా తనని సూటిపోటి మాటలతో, ఎన్నో అవమానపు మాటలతో ఎగతాళి చేసేవారు. ఎన్నో నిందలు భరించింది, ఎంతో అవమానము భరించింది. ఒకవేళ బహుశా ఈనాటి టెక్నాలజీ ఆనాటి కాలంలో ఉండింటే ఒక కన్య గర్భము ధరించింది అని సోషల్ మీడియాలో, టీవీలలో, న్యూస్లలో ఎంత వైరల్ అయిపోయారో. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా సోషల్ మీడియాలలో, మరి న్యూస్లలో ఏదైనా ఒక చిన్న ఏదైనా వింత జరిగిందంటే ఆ వీడియో ఎంత వైరల్ అయిపోతుందో వాళ్ళని ఒక సెలబ్రిటీ లాగా ఒక మరి ఇదిగా వారిని చూస్తారు. ఒక్కొక్కసారి ఆ వీడియోలలో మరి మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. ఒకవేళ ఆనాటి దినాల్లో ఈ టెక్నాలజీ ఉండింటే కనుక మరియమ్మకి ఎంత ఘోరంగా తనని అవమానపరిచేవారు. ఎందుకంటే నీకు పెళ్లి కాకుండా గర్భమేలా వచ్చింది, నీకు పెళ్లి కాలేదు, మరి గర్భమేలా ధరించావు అని అప్పట్లోనే ఎంతో మంది ఎగతాళి చేసిన వారు ఉన్నారు, నిందావమానాలు చేసిన వారు ఉన్నారు. కానీ అన్నిటినీ కూడా ఆమె ఓర్చుకుంది కాబట్టి ఆమె ఆశీర్వదింపబడింది. ఎప్పుడైతే ఆమె ఓర్చుకుందో ఆ ఆశీర్వాదము ఆమెకు గొప్ప ధన్యతగా భావించింది. అయితే ఆశీర్వదింపబడిన మరియమ్మ ఆ నిందలన్నిటినీ భరించుకొని ఆ నిందలన్నిటినీ కూడా ఓర్చుకుంది.
వచ్చుకొని యేసుక్రీస్తు ప్రభుల వారికి జననము ఇచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారో అప్పుడే నశించిన దాన్ని వెతికి మరి పట్టుకోవడానికి మనసుకు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తాం. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము మన జీవితంలో మనం అనుకుంటా ఉంటాము, మనం ఎంతో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, మరి ధైర్యం లేదు, నాకు పోరాడడానికి శక్తి లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని నమ్మిన బిడ్డలు ఎవరికైనా కూడా ఆయన శక్తిని ఇచ్చేవాడే. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ స్త్రీలు ఇద్దరు కూడా ఇప్పటికీ కూడా ఆశీర్వదింపబడినటువంటి స్త్రీలుగా మనము పిలుస్తున్నాము. అయితే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకు వచ్చినటువంటి శ్రమలన్నిటిని కూడా సహించుకొని భరించుకొని ఎప్పుడైతే మనం వాటి పట్ల ధైర్యంగా భయపడుకోకుండా పోరాడుతామో అప్పుడే మనందరి జీవితంలో కూడా దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదం గొప్పగా ఆశ్చర్య రీతిగా అద్భుత రీతిగా ఉంటాయి. అయితే తాడికొత్తలో సపోజ్ క్రిస్మస్ లో మరి ఆయన వాక్యం మరి అక్కడ దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. మరి విన్నటువంటి వారు మీకు గుర్తుకుందో లేదో కానీ మన జీవితంలో ఏదైనా అద్భుతము జరిగిందో లేదో అని మనము అనుకోవలసిన అవసరము లేదు. ఎందుకంటే మన జీవితంలో నా జీవితంలో గొప్ప అద్భుతము జరిగింది అంటే అది సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసము నా కోసము నీ భూమి మీదికి రావడమే. నీ జీవితంలో అద్భుతం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నీ జీవితంలో గొప్ప అద్భుతము ఏమిటి అంటే సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసము రావడమే, నా కోసము రావడమే. ఇంతకన్నా గొప్ప అద్భుతము మన జీవితంలో జరగాల్సిన అవసరము కూడా లేదు. ఇంతకన్నా గొప్ప కార్యము మన జీవితంలో జరగాల్సిన అవసరము లేదు. ఎవరైనా మనల్ని నీ జీవితంలో దేవుడు ఏం అద్భుతం చేసినాడు అంటే నా కోసం ఆయనే స్వయంగా దిగువచ్చాడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మాట ఆయన అన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నా కోసం వచ్చాడు అంటే ఈ లోకంలో ఒక గొప్ప ధన్యత ఏముంది అని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. నీ కోసం నా కోసం వచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, ఈ భూమికి వచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనం ఇస్తున్నటువంటి విలువ ఎంత ఉన్నదో మనమే ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆయన మనకి ఎంతగానో విలువ ఇచ్చాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, విలువ పెట్టి కొన్నాడు. అటువంటి విలువ పెట్టి కొన్నటువంటి దేవునికి మనము అవివేక భావంగా ఉండకోకుండా ఆయనను కూడా గౌరవించి విలువరించి ఎక్కడా కూడా దేవుని అవమానపరిచేటువంటి పనులు ఏవి కూడా చేయకోకుండా ఆయనను కూడా మనం గౌరవిద్దాం, ఆయన కూడా మనము విలువిద్దాం. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకందరికీ కూడా దయచేయను కాక ఆమె. ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశ్రయించును కాక ఆమె.